హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో పెసరపప్పు హల్వా అండి. చాలా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. బెల్లము పెసరపప్పు కాంబినేషను సరస్వతి దేవికి ఇష్టమైన ప్రసాదం అండి. అమ్మవారికి చేసి పెట్టండి సరస్వతి పూజ రోజు. ఈ దేవీ శరన్నవరాత్రుల్లో రెండవ తేదీ వస్తుంది, ఆదివారము. ఖచ్చితంగా ఈ ప్రసాదం చేసి అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పెసరపప్పు హల్వా చేస్తున్నానండి. ఈరోజు కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లం, నెయ్యి, ఇలాచి పొడి, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, ఇవి కర్బూజా గింజలు, బూడిద గుమ్మడికాయ గింజలు అండి. మీరు ఇష్టం అండి, ఏ కావాలంటే అవి వేసుకోవచ్చు. అసలు ఇవన్నీ వద్దనుకున్నా పర్వాలేదు, ఊరికే జీడిపప్పు వేసుకున్నా చాలు. బాదం పప్పు నేను ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. దానికి ఇవేండి కావాల్సిన పదార్థాలు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినానండి. ఇది కొంచెం వేడి కావాలి. ఒక కప్పు పెసరపప్పు అండి. ఇవి కొంచెం బాగా ఫ్రై కావాలి, ఎందుకంటే మీకు పచ్చివాసన ఇట్లా వేయించుకుంటే బాగుంటుంది, పచ్చివాసన రాకుండా. ఇది మనం నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు అండి. పెసరపప్పుతో పొంగలి అన్నీ చేస్తాం కదా, అట్లా. ఇది స్వీటు ఇప్పుడు పనికొస్తుందండి దసరాలోకి కూడా. ఇది బాగా కొంచెం బాగా ఫ్రై అయినాక చూపిస్తాను. అయిపోయిందండి, ఫ్రై చేసిన. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇవి నీళ్ళు వేస్తున్నానండి, ఎందుకంటే ఏదన్నా చెత్త ఉంటుంది కదా, అందుకు. ఒక 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఈ పెసరపప్పు అండి కడిగింది వేస్తున్నా. స్టవ్ వెలిగిస్తున్నా. ఇప్పుడు ఈ కప్పుతోనే అండి నీళ్ళు, ఈ కప్పుతోనే నీళ్ళండి ఒక 2.5 కప్పు వేసుకోవాలి. బాగా ఉడకాలండి అవి. నెయ్యి అండి ఒక స్పూను. ఉడికేటప్పుడు వేస్తే మనకు పొంగకుండా కూడా ఉంటుంది. ఇది నేను ఇక్కడికి మారుస్తున్నానండి, ఇవి వేయించుకోవాలి కదా అని. ఒక 2 స్పూన్లు నెయ్యి అండి. కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం దేవుడికి పెట్టేటప్పుడు నెయ్యి ఎక్కువే వేస్తాం. కాయిందండి. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు వేసిన. ఇవి బాగా కొంచెం ఎర్రగా వేగాల. మీకు ఇంకా కావాలంటే అదేంటి, ఏం పప్పు అంటారు బా, సారపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి వేస్తున్నాను. బూడిద గుమ్మడికాయ గింజలు, కర్బూజా గింజలు. ఇవి వేసేటప్పుడు కొంచెము దూరం ఉండాలండి, పేలుతాయేమో భయం. అదిగో చిట్టలు ఆడుతున్నాయి కదా, ఇంతకుముందు అట్లనే. అప్పుడు మనము ఇట్లా ఏదన్నా తీసుకొని మొహాన్ని పడకుండా, ఎందుకో ఏం కాదన్నప్పుడే వస్తాయండి. ఈ వేయించుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయిపోయినాయండి, ఆఫ్ చేస్తున్నా స్టవ్. ఇది ఉడుకుతుందండి.
ఈ పక్క పెట్టేస్తాం. ఇదిగోండి ఇట్లా ఉడికింది. నేను పోసిన నీళ్లు కాకుండా మళ్ళీ ఎగస్ట్రా ఒక 2 కప్పులు పడినాయండి. నీళ్లు పడితే వేసుకోండి. బాగా మెత్త ఉడికేదాకా ఇదంతా ఇట్లా స్మాష్ చేసుకోవాలి. అయితే పప్పు సద్దు తీసుకో. దాంతో రుద్దుకోవచ్చు. మళ్ళా ఇది తీసి చల్లాడినాక మిక్సీకైనా వేసుకోవచ్చు మీకు బాగా మెత్తగా కావాలంటే. అట్లా ఉంటే మాకు ఇష్టం లేదని నేను ఇట్లా చేసుకున్నా. అక్కడక్కడ తగులుతుంటే పెసరపప్పు బాగుంటుంది కదండి, వేసుకోవచ్చు కావాలన్నోళ్ళు. కొద్దిగా పలుపు కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకు చెప్తున్నా. ఇదంతా ఇట్లా అనుకోవాలండి. అప్పుడే పెసరపప్పు బాగా తొందరగా మెదిపోతుంది, తొందరగా ఉడుకుతుంది కూడా. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఇది నలగదండి. ఇప్పుడు అనుకుంటేనే బెల్లం వేస్తానే అది గట్టిగా అవుతుంది, బిడ్సుగా. అంటే కొంతమందికి అది బిడ్స్ అంటే తెలియదు కదా, గట్టిగా అవుతుంది, బిగుసుకొని పోతుంది. నా కూతురు చెప్తుందండి ముందుగా, నాకన్నా ముందే. ఇప్పుడు బెల్లం వేసేస్తాం. బెల్లం అండి 1 కప్పు. పెసరపప్పు ఎంత వేసుకున్నామో బెల్లం అంతా. ఒకవేళ తీపి సరిపోలేదు అని అనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అండి, ఏం కాదు. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. ఇదంతా బాగా కరిగేటట్టు కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు నుంచి కలుపుతానే ఉండాలండి. బెల్లం బాగా కరిగి మెల్ట్ అయ్యేంత వరకు. మళ్ళా మనము నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి. ఇదంతా కరిగిన తర్వాత చూపిస్తాను. బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు నెయ్యి వేసి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలండి. నెయ్యి వేస్తూ ఉంటే అడుగు పట్టదండి. ఇది బాగా దగ్గరికి అయిపోవాలి. చూపిస్తారండి, కొద్ది టైం పడుతుంది. చూడండి దగ్గర పడింది. ఇంకొంచెం నెయ్యి వేస్తాము. ఇది 100 గ్రాములు పెసరపప్పు అయితే దీంట్లో నెయ్యి కూడా అయిపోయిందండి. వేరే దాంట్లో వేసుకుంటూ ఉండాలి. 100 గ్రాములు పెసరపప్పు అయితే 100 గ్రాములు బెల్లం అండి. అంటే ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక పడుతుంది, ఇంకొక 50 గ్రాములైనా. మేము తక్కువ తింటాం లేండి, అందుకని. ఇది నెయ్యి మట్టుకు ఒక 50 గ్రాములు పడుతుందండి. కలుపుతా ఇట్లా ఒక్కొక్క 2 స్పూన్లు వేసుకుంటా కలపాలి. పెసరపప్పు బాగా లాగుతుందండి. ఇది చలవ కూడా అండి. వేసే కొద్దీ నెయ్యి వేసే కొద్దీ కమ్మదనం కూడా పెరుగుతుంది. పెసరపప్పుకు టాలెంట్ ఉంది. చలవ కూడా అండి. ఇది కొంచెం చేసుకోవడం, ఏది సరస్వతి పండగప్పుడు చేసుకోండి, ఇది బాగుంటుంది. అసలు నీళ్లు అప్పుడే మనం ఉడికిచ్చేటప్పుడే మళ్ళా అంతా ఆ నీళ్ళంతా ఇంగిపోతుంది. ఇది నిలువ కూడా ఉంటుందండి. ఇంకొంచెం దగ్గర పడాలండి. ఇప్పుడు ఇలాచీ పొడి వేస్తాం, ఒక 1/2 స్పూను. ఇదంతా అప్పుడే చూడండి, నేను వేసినాను కదా, నూనెనే వస్తుంది, నెయ్యి వేసినా కదా, పీల్చేసింది. కొంచెం సేపు ఉంటే అయిపోతుంది. ఇట్లే ఉంటుంది, కేకులు ఏం రావండి. మీరు కావాలంటే చక్కెర వేసుకోవచ్చండి. నేను బెల్లమే చేసిన. బెల్లం మంచిది కదండి, ఐరన్. పెసరపప్పు కూడా మంచిదే. కొంచెం సేపు అండి, అయినాక చూపిస్తాను. అయిపోయిందండి. ఇదిగోండి కొంచెం లైట్గా నెయ్యి ఇడుస్తుంది. ఇదిగోండి ఈ కొసలెమ్మట అయిపోయినట్టు. ఇప్పుడు ఇది వేసుకుందామండి. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్
నేను అది వేయలేదండి, ఏవంటే ద్రాక్ష. కావాలంటే వేసుకోండి, ఏం పర్వాలేదు. అవి ఎందుకో వేసుకోబుద్ధి కాదు నాకు. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామండి. అయిపోయింది, ఒక గిన్నెలోకి తీస్తా. అయిపోయింది, ఇంకా ఒక గిన్నె తీసుకోవడం. పెసరపప్పు హల్వా అండి రెడీ అయిపోయింది. మీరు ఇది నైవేద్యంగా అయినా పెట్టుకోవచ్చండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. అమ్మవారికి నివేదన నైవేద్యం పెట్టి హ్యాపీగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. థ్యాంక్ యూ వెరీ మచ్.